ఈ ఇన్స్టాలేషన్ జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం. అన్ని క్లబ్ల వాళ్ళు కూడా మన ఆర్సీ గారిని, జెడ్సీ గారిని వివాహ వార్షికోత్సవ సందర్భంగా చిరు సత్కారం చేస్తారు. ఒక్కొక్క క్లబ్ వాళ్ళు వచ్చి వారిని సన్మానం చేయించవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఒక్కొక్క క్లబ్ వాళ్ళు రండి. అంజలి, గీతాంజలి, అవని గంట అందరూ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, ట్రెజరర్లు, మెంబర్సు, ఈ యొక్క సంబరాలను చూడటానికి వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు, అభిమానులు, బంధువులు అందరూ కూడా మన యొక్క ఆదర్శ జంటని, పుణ్య దంపతుల్ని ఈ శుభ సందర్భాన ఆర్సీ గారి నెంబర్ 1 ఆర్సీగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని, ఆ జంట ఎల్లకాలము 10 మందికి సహాయం చేసి అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మీరు అంటున్నారు ఈ ఆదర్శ దంపతులకు స్వాగత మాంజలు. మీ వివాహ వార్షికోత్సవం ఆనందం క్లబ్బుల సమూహము. అయినా నూతన జంట ఆర్సీ గారు, జెడ్పీ గారు మీరందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా దినదిన ప్రవర్తమానంగా చెందాలని, అత్యున్నత స్థాయికి ఎదగాలని, మీ వంశానికి మంచి కీరు పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా పట్టు మీరందరూ కళానందంతో వారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందించండి. శ్రీరస్తు శ్రీరస్తు పావని సుధాకర్ గారు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు నిత్య నింగళమస్తు సకల సౌభాగ్యస్తు సంస్థ మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు శతమానం భవతి శతాయుష్యావేంద్రియే. దాన్ని ప్రారంభిద్దామని చెప్పి నిర్విజన్స్ తన సహచరులతో తన ఆలోచన మర్చిపోయి ఎమ్మెల్యే అక్కడ వచ్చినటువంటి తన ప్రతిబంధంతో కూడా దానికి యాక్సెప్ట్ చేయడం. ఆ రకంగా లైన్స్ అనేది 17 జూన్ 7వ తేదీన
ఇల్నాయిస్లో అమెరికాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం, ఆ తర్వాత 1920లో అమెరికా పక్కన కెనడాలో కట్టెలు స్థాపించడం ద్వారా ఇంటర్నేషనల్గా అది రూపాంతరం చెందడం. అప్పటి నుంచి ఈ రోజు వరకు 210 దేశాలకు వెళ్ళడం, ప్రతి సంవత్సరం 7వ దేశంలో అడుగు పెడుతూ 14 లక్షల మంది సభ్యులకు ఈరోజు నిర్వహిస్తున్నామంటే నెంబర్ 1 అవి. ఆరోగ్యపరంగా 25లో ఎలక్కెవర్ అనేటువంటి ఒక ఆవిడ మా సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే అక్కడ విజయించినటువంటి మా లయన్స్ ప్రతినిధులందరినీ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరందరూ బాగా సరిగ్గా పుట్టుకుండిగా తర్వాత కారణాల వల్ల మనం మాట్లాడలేదు, పుట్టుకుండి అబద్ధవంతమైనటువంటి అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి లైన్లందరూ కూడా ఛాలెంజ్ చేస్తారు. మీరు లైన్స్ లోన్స్ అనే సంస్థ మరి ప్రపంచవ్యాప్తంగా మేము ఉన్నాం, మేము సేవ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు కదా. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది అంతర్గతాన్ని పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు ఒక ఛాలెంజ్గా స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా అంతర్గాన్ని నిర్వహించడానికి మీరు అమలు సేవ చేయగలరా అని చెప్పి ఆ రోజు తెలంగాణ గారు పిలిపిస్తే ఆ పిలుపుని ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి మన ప్రతినిధులంతా కూడా ఈ రోజు నుంచి మా యొక్క మెయిన్ ఏమే ఇతనికి అంతర్గాన్ని నిర్వహిస్తాం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాన్ని మెయిన్ గా తీసుకుని కొన్ని కోట్ల మంది అందరితో దారిన పడకుండా ఈ రోజు రక్షించగలుగుతున్నాం. అనేక మంది శుక్లాల ఆపరేషన్ ఈ సంవత్సరం మా తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ దాదాపు 1,00,000 మందికి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో చైల్డ్ ప్రోగ్రామ్ అన్ని స్కూల్లో కూడా కండక్ట్ చేసి అవసరమైన వ్యక్తులు కూడా కలగలు ఇవ్వబోతున్నాం. 1945లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రారంభిస్తే దాని యొక్క చాప్టర్ తయారు చేయడంలో లైన్స్ ఇంటర్నేషనల్ వారిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ నలుమూలల తన ఆర్గనైజేషన్ యొక్క వ్యాప్తి చెందడం కోసం ఇండియన్లో కూడా మామూలుగా రావాలి. దాంట్లో ప్రతి సంవత్సరం మార్చి నెలలో మనకి సపరేట్గా ఒక తేదీని కేటాయించి లైన్స్ నుంచి ఆ ఇండియన్లోకి మళ్ళీ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. మరి అటువంటి గొప్ప ఆర్గనైజేషన్ మాది. అలానే 1957లో నియోజకవర్గ కొత్తగా అప్పటిదాకా అవర్స్ మాత్రమే ఉండేది సబ్జెక్టు. మరి యూత్ కూడా మనం సేవా కార్యక్రమం నేర్పిస్తామని చెప్పి ఉద్దేశంతోటి 1957లో లియో క్లబ్స్, ఆల్ఫా క్లబ్స్, ఒమేగా క్లబ్స్ అని 2 రకాల క్లబ్స్ 11 to 18 ఒక క్లబ్, 18 to 35 ఒక క్లబ్, అట్లా ఆల్ఫా ఒమేగా అని 2 క్లబ్లు కూడా స్థాపించారు. అప్పటి నుంచి ఈ రోజు దాదాపు 2,50,000 మంది ప్రపంచవ్యాప్తంగా లియో క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నారు. దాని 1958లో లైన్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం అంటే లైన్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ప్రకృతి వైపు ఒక ప్రాంతంలో మనం సంభవిస్తే ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కనుక మా ప్రాంతంలో ఇట్లా స్థలాన్ని వెలవచ్చింది, స్థలాన్ని ప్రకృతి వైపు సంభవించింది, జనాభాలో కూడా నష్టపోయారు. ఒక చిన్న మెయిల్ అని ఇంటర్నేషనల్ పెడితే రాత్రికి రాత్రే 10,000 ఇమీడియట్ గా స్పందిస్తుంది. గవర్నమెంట్ కూడా స్పందిస్తుందో తెలియదు కానీ లైన్స్ ఇంటర్నేషనల్ మాత్రం స్పందిస్తుంది. ఈ సంవత్సరం మా గవర్నర్ గారు ఒకే రోజు అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని 25,000 అంటే దాదాపు 22 లక్షల రూపాయలు సొంతంగా తమ ఒకే రోజు అలానే ఈ సంవత్సరం 83 మంది అంటే 83,000 ఇప్పటికీ నాకు తెలిసి 57,000 మంది అంటే 57,000 ఇంటర్నేషనల్కి ఎల్సీఎఫ్ పంపించండి. ఆ పంపించినటువంటి ఎల్సీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అవుతుంది. సరిగ్గా నేను ఒక 10 ఇస్తామో 20 ఇచ్చామని చెప్పి లబ్ధిదారులు చెప్తూ ఉంటాను. కానీ మీరు ఇచ్చినటువంటి ఏడాది అది ఆఫ్రికా కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, ఎక్కడో ఉన్నారు సద్వినియోగం పడుతుంది. అంటే దాతకు తెలియదు ఎవరించాలనేటువంటి ఎవరు మనకి చెప్పడానికి కేవలం ప్రపంచవ్యాప్తంగా సేవ జరుగుతాం. అటువంటి మహత్తరమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ లైఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మనకు అనుబంధంగా పనిచేస్తూ ప్రపంచ రాష్ట్రీయ నియోజకవర్గం నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్లో అన్ని కూడా బాగు చేయడానికి దాని 10,000 అప్పుడు కోటరాజు కూడా మనకి సరుకులు కూడా పంపిణీ చేయడం. అట్లా 1957లో
అప్పటిదాకా ఉమెన్స్ సభ్యత్వం లేదు. స్త్రీలకు కూడా మన సభ్యత్వానికి మనం కూడా సభ్యత్వాన్ని వెళ్దామని ఉద్దేశంతో స్త్రీలను కూడా ఆహ్వానించడం. ఆ తర్వాత 2017లో 17లో స్టార్ట్ చేసినటువంటి సంస్థ 2017లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, శతాబ్ద ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకోవట్లేదు. అయితే అప్పటిదాకా అందరితో దాదాపు కొన్ని కోట్ల మందికి ఆనందం కూడా అనేక బ్రాంచెస్ ముందుకెళ్తుంది. ఆ రంగా లైఫ్ స్టైల్స్ ఇంటర్నేషనల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం మన వివిధ సామాన్యుల నాయకత్వాలు అనేక సేవా కార్యక్రమాలు 350 అన్నదానం చేస్తున్నారు. అలాగే 1,00,000 మందికి ఐస్ క్రీమ్ చేస్తారు. డయాబెటిక్ క్యాన్సర్ కావచ్చు, తల్లుల మెంటలు కావచ్చు, అలాగే 83,000 మంది దాదాపు 100 డాలర్లు ఎల్సీఎల్కి 100 అంటే 1,00,000 డాలర్లు మనం ఇవ్వడం కావాలి. ఆ రకంగా అనేక కార్యక్రమాలు 150 జట్లు ఉంటే 150 దాదాపు 3,000 మంది సభ్యులు ఈ జిల్లాలో ప్రతి నిత్యం ఎవరో చాలా సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రసాద్ గారిని వెల్కమ్ సార్. ఇప్పుడే మన గవర్నర్ గారు లైన్ బీబీఎస్పీ ఆంజనేయులు గారు చేశారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన సిటీ లైన్ శ్రీరామ్ పవన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ 5 కిలోమీటర్ల నుంచి ఘన స్వాగతం పిఎస్ ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి హాల్లో బ్యానర్స్ చూసిన, ఇన్విటేషన్ చూసిన, ఈరోజు సెక్రటరీ గ్రూప్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ లాగా ఉంది. మరి అందరూ చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ కలిసారు. అలాగే మరి వాళ్ళ స్టాఫ్ కూడా ఫ్యామిలీగా ఉండడం, చక్కని వాతావరణంలో ఫంక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. అలాగే మరి సుధాకర్ బాబు గారు ఈ బిల్డింగే అసలు లైనిజానికి అంకితం చేసినట్టుగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ క్లబ్ల వాళ్ళకి ఈ క్లబ్ లో ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసి అందరూ పాల్గొనేట్లుగా ఉంటే బాగుంటుంది. అంటే చాలా క్లబ్స్ లో ఇంక్లూడింగ్ మా క్లబ్ కూడా కొన్ని కార్యక్రమాల్లో ఎదురో ముగ్గురు కనిపిస్తూ ఉంటాయి. కానీ అది ప్రెసిడెంట్ కి చాలా నిరుత్సాహంగా ఉంటుంది. మనం ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటే మనం ఎవరైతే ప్రెసిడెంట్ గా నిలబెట్టామో వాళ్ళకి ఉత్సాహపరిచేట్టు ఉంటుంది. ఆ సంవత్సరం ఎంతో ఉత్సాహపరంగా చేయడానికి జరుగుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం మన గవర్నర్ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో ఉత్తేజభరితంగా తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మన 316D అనే జిల్లాని మన మల్టిపుల్లోనే కాదండి, మన దేశంలోనే ముందుండేటట్టుగా ఆయన ఆల్రెడీ 2-3 రికార్డులు సాధించేశారు. ఇన్స్టేషన్ ముందే ఇక ముందు కూడా మనమందరం మరి ఆయనకి అండగా ఉండి ఈ సంవత్సరం మన 316D అనే జిల్లాని ముందుకు నడిపి ఎంతో మంచి పేరు కావాలని చెప్పి కోరుకున్నాను. మరి నాకు ఇచ్చిన ఎలక్షన్ కార్యక్రమం కొత్త సభ్యుల్ని అన్ని క్లబ్ల కృష్ణప్రసాద్ గారు, ఇమ్మాని కృష్ణప్రసాద్ గారు, శ్రీకంఠ స్ఫూర్తి విజయ కనకదుర్గ గారు, కనకదుర్గ గారు, నాగలక్ష్మి చిలుకూరి. కొత్త మెంబర్స్ నాగలక్ష్మి చిలుకూరి కొత్త నంబర్స్ వచ్చారమ్మా ఆవిడ. నాగలక్ష్మి గారు రండి.
శ్రీనివాసరావు గారు, బిఎస్ఆర్ వర్మ గారు, వర్మ గారు వచ్చారు. సాతలూరు కృష్ణమూర్తి కన్నన్ గారు, నామాల బాలగంగాధర్ గారు, కల్లేపల్లి మధుసూదన్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ బి రాజేశ్వరరావు, నీరుసు ఆంజనేయులు అభయ, నేరుసు కృష్ణాంజలి గారు, కొలకొండూరు ప్రసన్న కేసు గారు వచ్చారండి. ఓకే, ఇంకా ఈ పేర్లు మిస్ అయిన వాళ్ళు ఇంకెవరైనా భద్రపరచండి. ఆ బద్రి గారు, ఇంకా ఎవరైనా నేను అంటే పేరు ఉన్నాడు కానీ నేను చదవడం మిస్ అయినా అంతే. ఓకే రైట్ సార్. నేను మీ పేరు చెప్తాను. మీరు ఏ క్లబ్లో జాయిన్ అయ్యారో ఆ క్లబ్ పేరు. రజనీ కానీ అభయ కానీ అలాగే దుర్గా తేజ అయితే దుర్గా తేజ, గీతాంజలి, అవనిగడ్డ అవని అయితే లైన్స్ లో ఆ క్లబ్ అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో నేను చెప్పాలి. ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉండాలని, అన్ని సమావేశాలకు విధిగా హాజరు కాగలని, అన్ని కార్యక్రమాలను చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పెంచుతున్నాను. క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలో నా సేవలు అందించడానికి సర్వదా సంసిద్ధంగా ఉండాలని, లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు, లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరికీ కూడా ఈ క్లబ్స్ లో మెంబర్లుగా నేను ప్రకటిస్తున్నాను. అలాగే మరి మిమ్మల్ని చేర్చిన
పిఎంజేఎఫ్ అంటే ఎంజేఎఫ్ అంటే $1000 ఎల్సీఎఫ్ కేజీ అంటే కొత్త క్లబ్ల కోసం చెప్తారు. కొత్త క్లబ్ల వారు $1000 అయితే సుమారు 56,000. పిఎంజేఎఫ్ అంటే 2 సార్లు కంటే ఎక్కువ కేజీస్ వాళ్ళు పిఎంజేఎఫ్ అంటారు. అట్లా ఆంజనేయులు గారు పిఎంజేఎఫ్. ఇలాంటి మన ముఖ్య అతిథి పిఎంజేఎఫ్ ఆంజనేయులు గారు విఆర్కే నగర్ యూనిక్ అనే క్లబ్ నుంచి చార్టర్డ్ ట్రెజరర్ గా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు మనందరి ముందు ఈనాటి గెస్ట్ గా ఇచ్చేస్తున్నారు. ఈయన వ్యవసాయ కుటుంబం నుంచి చాలా చిన్న కుగ్రామం అని మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి చిన్న చిత్తూరు అనే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు. తండ్రి గారు కోటేశ్వరరావు గారు, తల్లి గారు సత్యవతి గారు జనవరి 18వ తారీఖున 1965లో జన్మించారు. లైన్లో 2005లో ప్రవేశించి యూనిక్ చార్టర్ ట్రెజరర్గా, సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, జెడ్సీగా, ఆర్సీగా, క్యాబినెట్ ట్రెజరర్గా, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా, డిస్ట్రిక్ట్ డైరెక్టరీగా ఇలా అనేక శాఖల్లో తనదైన శైలిలో తన దగ్గర వేసుకుంటూ 2012-13లో తన సొంత ఖర్చులతో ఒక మినీ డైరెక్టరీని వేయించి అందమైన ఒక బుక్కుని మన జిల్లాకి ప్రజెంట్ చేశారు. తర్వాత ఈయన శ్రీలక్ష్మి గారిని శ్రీ లక్ష్మీశ్రీ గారిని వివాహం చేసుకున్నారు. వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు. వారు కూడా బాబు పేరు లీలాకృష్ణ, ఆయన కూడా ఎందే, ఆయన కూడా $1000 ఇచ్చి ఉన్నారు. అలాగే శ్రీమతి లీలాకృష్ణ గారి శ్రీమతి వనజాక్షి గారు, ఆవిడ కూడా ఎందే. తర్వాత కుమార్తె లైన్ మనోజ్ఞ, ఆవిడ కూడా ఎందే. తర్వాత ఆయన అల్లుడు గారు శివాభిలాష్, ఆయన కూడా ఎందే. అంటే తన జీవితం మొత్తం, తన కుటుంబం మొత్తం లైనిజానికి అంకితం చేస్తూ తనదైన సేవతో నేను ఏ విధమైన సహకారం కావాలన్నా ఎస్ నేనున్నాను లైనిజంలో అని అందరికీ తలలో నాలుగులా చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మామూలు స్థాయి నుంచి ఈ స్థాయి వరకు మీ అందరికీ తలలో నాలుగుగా ఈరోజు జిల్లాని నడిపించే స్థాయికి వచ్చి ఉన్నారు. యూనిక్ గ్రాఫిక్స్ అని ఒక ముద్రణ సంస్థను స్థాపించి దాన్ని అత్యధిక టెక్నాలజీలో అనేక రకమైనటువంటి అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ ఆయనకంటూ ఆ రంగంలో కూడా ఒక ముద్ర వేసుకుని ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. అట్లాగే ఈయనకు వచ్చినటువంటి అవార్డులు అనేకమైనటువంటి అవార్డులు అన్ని బెస్ట్. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా బెస్ట్ అవార్డు 5 సార్లు ఇంటర్నేషనల్ నుంచి అవార్డు తీసుకుంటూ, అట్లాగే సుమారు 8-7 సార్లు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అటెండ్ అయ్యారు. అటువంటి ఉన్నత స్థానంలో, ఉన్నత స్థాయిలో ఈ జిల్లాని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆంజనేయులు గారిని మీ అందరి కరతాళంతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభకు నమస్కారం. ఈనాటి ఈ యొక్క 5 క్లబ్ల రిజిస్ట్రేషన్ ఫంక్షన్ కి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షురాలు దుర్గా తేజ ప్రెసిడెంట్ గారు, పావని గారికి, అలాగే ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ గారు చేసిన పెద్దలు, ఫాస్ట్ స్టేట్ గవర్నర్ మిర్యాల వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇండక్షన్ ఆఫీసర్ గారు చేసిన ఫస్ట్ వైస్ స్టేట్ గవర్నర్ ఎన్ఎస్ ప్రసాద్ గారికి, అలాగే సెకండ్ వైస్ స్టేట్ గవర్నర్ కన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే
ఆర్సి వెంకట సుధాకర్ బాబు గారికి, అలాగే జెర్సీ భవాని గారికి, అలాగే ఇచ్చేసిన క్యాబినెట్ సెక్రటరీ గారికి, అలాగే మరో క్యాబినెట్ సెక్రటరీ దేవరాణి గారికి, అలాగే మరో క్యాబినెట్ సెక్రటరీ అయిన శ్యామ్ గారికి, అలాగే క్యాబినెట్ ట్రెజరర్ సిఎల్పి గారు, అలాగే మరో క్యాబినెట్ ట్రెజరర్ శ్రీరామ్ పవన్ కుమార్, అలాగే గ్యాస్ సభ పైన ఉన్న గ్యాస్ మిత్రులు ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ సుధీర్ బాలేజీ గారు, అలాగే టీఈసీ కోఆర్డినేటర్ ఎస్ఆర్ శ్రీనివాస్ గారికి, అలాగే గ్యాస్ వైస్ చైర్పర్సన్ నా తర్వాత గ్యాస్ నడిపించడానికి వైస్ చైర్పర్సన్గా పెట్టుకున్న మన గాంధీ గారు ఎంతో అనుభవించారు. గాంధీ గారు 2 సార్లు క్యాబినెట్ సెక్రటరీ చేయడం జరిగింది. అదే అనుభవంతో నాకు కూడా ఈ గ్యాస్ అందరినీ కూడా నేను నడిపిస్తాననే ఒక ఉద్దేశంతో గ్యాస్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్గా ఉన్న మన గాంధీ గారు, అలాగే ఇంకో మిత్రుడు మన గీతాంజలి ప్రెసిడెంట్ గారు ఆయన, అలాగే ఇంకొక మిత్రుడు జిఎస్టీ కోఆర్డినేటర్గా ఇవ్వటం, ఆయన ఎంత బ్రహ్మాండంగా చేస్తారా జిఎస్టీ కోఆర్డినేటర్గా అని మీ అందరికీ కూడా మన క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్లోనే ఆయన నిరూపించడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ 1001 రిజిస్ట్రేషన్ అవడానికి ముఖ్య కారణమైన మన ముత్యప్రసాద్ గారు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరిగినంత రీతిలో 1001 రిజిస్ట్రేషన్ చేయడం, కొన్ని క్యాబినెట్ మెంబర్స్ కాకుండా 1001 రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా తన సొంత సొమ్ముని 10 లక్షల రూపాయలు జిఎస్టీ కోఆర్డినేటర్గా ప్రతి క్లబ్తో సర్వీస్ చేస్తానని చెప్పడం, ఆ రకంగా మనకి ముందుకొచ్చిన పెద్దలు మన ముఖ్యప్రసాద్ గారు, అలాగే సాంగల్ గురించి చెప్పాను. అలాగే నేను మల్టిపుల్లో కూడా లేడీస్ మెంబర్స్ అని ఎక్కువగా 50% లేడీస్ మెంబర్స్నే జాయిన్ చేస్తానని చెప్పడం, అలాగే ఇంకొక గ్యాస్ మెంబర్ అయిన ఉమెన్ మెంబర్షిప్ చైర్పర్సన్గా ఉన్న బండి జ్యోతి గారు, ఆవిడ ఎంతో నమ్మకంతో ఆవిడ త్వరలోనే ఒక పెద్ద సెమినార్ కూడా నిర్వహించబోతున్నాం మన జిల్లాలో. అది కూడా ఇంతవరకు మన జిల్లాలో ఎప్పుడు కూడా నిర్వర్తించని విధిగా అలా నిర్వర్తించడానికి ముందుకు వచ్చిన బండి జ్యోతి గారికి మనస్ఫూర్తిగా ఆవిడ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మాకు లోకల్ని ఆయన ఒక ఆర్సీ ఉండొచ్చు, అంటే ఫైనాన్షియల్ గా చాలా సౌండ్ అయ్యొచ్చు. అలాంటి ఆర్సీగా ఉన్న ఎక్కడ సుధాకర్ బాబు గారు కూడా 350 ఆయన కూడా అన్నప్రసాద్ చేస్తారని ముందుకు వచ్చిన సుధాకర్ బాబు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. రెండవ టార్గెట్ రీజన్ కేర్. మనకి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలిపి ఒక లైన్స్ 316 డి జిల్లా. అలాంటి 316 డి జిల్లా మొత్తం కూడా 1,00,000 మందికి ఐస్ క్రీమింగ్ చేస్తారని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ప్రమాణంగా ముందుకొచ్చిన నా టార్గెట్ కంప్లీట్ చేయడానికి ఒక సైనికులాగా ముందుకొచ్చిన మన వైఎస్ రావు గారు కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందన తెలియజేస్తున్నాను. అలా ఒకరు కాదండి, ప్రతి ఒక్కరు జిల్లాలో ఆ రకంగా నాకు బ్రహ్మాండంగా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా అదే అనుకున్నాను. దేవుడి వల్ల మీరే నా బలగం అనే ఒక ఉద్దేశంతో ఉంది. నాకు ఇంటర్నేషనల్ వాళ్ళు 5 క్లబ్లు పెట్టాలి కిక్ స్టార్ట్ కింద అని చెప్పి 5 క్లబ్లు పెట్టడానికి అసలు ఈ క్లబ్లు పెట్టగలమా అని చెప్పి అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆర్సీ గారు కానీ జెర్సీ గారు 2 క్లబ్లు ఇవ్వడం, అలాగే టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గారు ఆయన ముందుకు వచ్చి నన్ను మా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎన్వీఎస్ ప్రసాద్ గారిని కానీ, అలాగే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ రెడ్డి కానీ మేమందరం కూడా మాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే జూలై 1 అని చెప్పాను. జూలై 1 నుంచి నేను కరెక్ట్గా జూలై 10వ తారీఖు కన్వెన్షన్ వెళ్ళాను. 10 రోజుల్లోనే 12 క్లబ్లు చేయగలిగారండి. అలాంటి ఆర్సీ మాట్లాడడం ద్వారా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, ఉత్సాహంగా మన జిల్లాని బ్రహ్మాండంగా మల్టిపుల్గానే కాదు, దానికి నాకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్లు, ఆన్లైన్లో జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లు స్టేజ్ మీద జరుగుతాం. నన్ను కూడా అక్కడ నాకు సత్కరించడం అనేది మన జిల్లాని సత్కరించినట్టుగానే నేను ఫీల్ అవుతున్నానండి. ఆ రకంగా మీరందరూ కూడా అంత బ్రహ్మాండంగా ముందుకు తీసుకొస్తున్నారు. నేను యాక్చువల్గా అలాగే విజయశ్రీ లైవ్ మిత్రులకు, ఫ్రెండ్స్కి కొత్త క్లబ్ ఈరోజు చాటర్ తీసుకుంటానికి మీరందరూ వచ్చారు. ఆ రకంగా వచ్చారు. మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మన చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో
అంటే పొరపాటు కాదు, ఆయన తెలియజేసిన అంటే నేను యాక్చువల్గా చార్టర్ ట్రెజరర్గా ఉన్నది అంజలి క్లబ్. మేము ఫస్ట్ అంజలిలో చార్టర్ మెంబర్స్గా జాయిన్ అయ్యి కొల్లూరి గారి ప్రెసిడెంట్, సెక్రటరీ మన సుబ్బయ్య గారి సెక్రటరీ, నేను ట్రెజరర్గా ఉండి 2005లో అంజలి క్లబ్ స్థాపించడం జరిగిందండి. ఆ తర్వాత కొంతకాలం నా రీజనల్ కాన్ఫరెన్స్ కూడా మాది జీవితాలుగా మల్లాగిట్టూరు అనే గ్రామం వల్ల జీవితాలుగా లంకపల్లిలో బ్రహ్మాండంగా ఆ రోజు కొల్లూరి గారు కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ టీంలో కూడా సెక్రటరీగా పనిచేసేటప్పుడు అప్పుడు ఆయన ఆర్థిక చేస్తున్నారండి. ఆ రోజు 2000 మెంబర్స్తో మేము అక్కడ లంకపల్లి సంక్రాంతి కాలేజీలో ఆ రకంగా రీజనల్ కాన్ఫరెన్స్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ రోజు మన సుధాకర్ బాబు గారు నాకు అటువైపు క్లబ్లే ఉంది సార్, అది మా ఏరియా అని చెప్పి ఆయన కూడా జీవితాలుగా వాస్తవం ఇవ్వడం. ఈ రకంగా జీవితాలులో అవని కంటే అవని అని క్లబ్ పెట్టడం. కానీ దయచేసి వేరే రకంగా అనుకోవచ్చు, జీవితాలుగా సంబంధించి ఆ రోజున చాలా మంది పెద్ద వెంకటేశ్వరరావు గారు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా ఆ జీవితాలుగా సంబంధించి అవనిగంట నాగాగంట ఆ ఏరియాలో క్లబ్బు 3-4 సార్లు పెట్టడం జరిగింది. ఆ 3-4 సార్లు కూడా క్లబ్బు అనివార్య కారణం వల్ల అది డ్రాప్ అవడం జరుగుతుంది. ఈసారి అయినా మన డాక్టర్ సుధాకర్ బాబు గారి యొక్క హయాంలో ఆయన యొక్క ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా ఉంది. ఆ అమెరికన్ క్లబ్ని ఇక స్థిరస్థాయిగా ఎప్పటికీ కూడా అది పోనే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక సంకల్పంతో ఆయన రోజు నేను గవర్నర్ అయ్యి నా సొంత క్లబ్కు రావడం అదొక ఆనందకరమైన విషయం. అలాగే నేను జీవితాలు కానీ చెప్పాను, అక్కడి నుంచి ఒక క్లబ్ కూడా కొత్త క్లబ్ వచ్చి ఆ క్లబ్కి నేనే చార్టర్ ప్రజెంట్ చేయడం కూడా నాకు చాలా చాలా ఆనందదాయకమైన విషయం ఉంది. ఆ రకంగా మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే జీవితాలు ఉంటారు ఇంకో క్లబ్ కూడా పెట్టామండి. అది కూడా యాక్చువల్గా మన ఆర్సీ గారి రోజుల్లోనే ఉందండి. లయన్స్ క్లబ్ ఆఫ్ పెదకల్లేపల్లి మెంబరు మా ఫ్రెండ్ అయిన చిన్నప్పటి చదువుకున్నప్పుడు నాకు ఫ్రెండ్ అని మీ అందరూ తెలిసే ఉంటుంది. మన ఈ మధ్య కాలం చేశారు గొరిపాటి పాఠశాలి కానీ వాళ్ళ అబ్బాయి గొరిపాటి అబ్బాయి చంద్రబాబు అని నాకు సీనియర్ అయినా కానీ మేమందరూ కలిసి చదువుకున్నాం. అతను మేము హైదరాబాద్లో కూడా కొన్ని బిజినెస్ దీంట్లో కూడా ఉన్నాము. ఆయన పెదకల్లేపల్లిలో ఒక లైన్స్ సంబంధించి ఒక హాల్ ఏర్పాటు చేస్తానని ఆ రకంగా ఒక కొత్త క్లబ్బులు పెట్టడం క్లబ్బులు పెట్టడమే కాదన్నారు. వచ్చి మొన్న ఎంజిఎస్ పెట్టారు, అలాగే మళ్ళీ ఎంజిఎస్ పెట్టారు. పిఎంజిఎస్ అయ్యండి వెర్రే చంద్రబాబు. ఆయన కొత్త క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ గా ఉంది. 2 క్లబ్లు 2 సార్లు ఎంజిఎస్ పెట్టారు. అందరూ చెప్తున్నారు కదా, $1000 కట్టారు ఆంజనేయులు గారు, 2 సార్లు కట్టే పిఎంజిఎస్ అంటారు. అలాగేదండి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ సంవత్సరం అసలు నా టార్గెట్ సంబంధం లేకోకుండా మనం 85 ఎంజిఎస్ ఇచ్చామండి. ఇంటర్నేషనల్ 85 ఎంజిఎస్ ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చిన, నాకు తెలిసి ఇండియాలో ఎవరో లేదని అనుకుంటున్నాం. మా శ్రీనివాసరెడ్డి గారు మేము అందరం కూడా నేను ఇంకా చెప్పాను గెల్సైడ్ కోఆర్డినేటర్ దొడ్డా శ్రీనివాస్ గారు క్లబ్బులు పెట్టడంలో ఎంత సహకరించారో అలాగే గెల్సైడ్ కోఆర్డినేటర్ ఎప్పుడు కూడా జిల్లాకి ఒడ్డులో ఉండేవాళ్ళండి. కానీ నా అభిప్రాయం ఈ సంవత్సరం 4 గెల్సైడ్ కోఆర్డినేటర్ ఉండి వాళ్ళు ఆ రకమైన ఇన్సెంటివ్లు కూడా వచ్చి సుధీర్పాల్ రెడ్డి గారు కానీ, దయా నాగేశ్వరరావు గారు కానీ, కాంతారావు గారు కానీ, కొట్టుకుంట ప్రభాకర్ గారు కానీ, ఇలా ఈ 4 కూడా ఈ యొక్క ఉద్యోగులు కట్టడానికి అనేక రకాలుగా వాళ్ళు ఇన్సెంటివ్లు ఇచ్చి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే అవని క్లబ్ రావడం అదొక హ్యాపీ అండి. ఇవాళ నా సొంత హోమ్ క్లబ్ అంజలి క్లబ్ కూడా నేను గవర్నర్ గా రావడం అదొక హ్యాపీ అండి. ఇవాళ సుధాకర్ బాబు గారు ప్రమాణంగా ఈ క్లబ్లన్నీ కూడా ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ రకంగా 5 క్లబ్లు విశ్లేషణ నిలబెట్టిన అదొక రికార్డుగా కూడా నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను. అలా అవన్నీ క్లబ్లకు సంబంధించి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ అంటే నాకు కూడా ఒక ప్రాంతీయ అభిమానం చెబుతాను. ఆ రకంగా నేను కూడా సుధాకర్ బాబు గారికి నేను వెన్నట్టు ఉంటానని ఆ రకంగా కోఆపరేట్ చేస్తానని కూడా సభాముఖంగా తెలియజేసి ఈ రోజు ఈ రకంగా ఈ యొక్క క్లబ్లు 2 క్లబ్లు అవనిగడ్డ అవని ఒకటి, తర్వాత విజయవాడ అభయ, ఈ 2 క్లబ్లు కూడా చార్టర్ ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఆ చార్టర్ ప్రజెంటేషన్ జూలీ ఇనాగరేషన్ 2 క్లబ్లు కూడా ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మా ఒక లైన్ మెంబర్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి.
నేనేమి ఆ దింపాలి పని పెట్టాను, నేనేం ఫైనాన్షియల్ గా పెద్ద ఇదైనా కాదు. ఇవాళ చార్టర్ తీసుకునే క్లబ్లో గ్యారంటీగా ఒకరు ఎంజేపీ ఇస్తారని నా ఆలోచన. అది ఎవరిస్తారో మీరే చెప్పాలి. మా ప్రసాద్ గారు వస్తారు, ఎక్కడ కూడా ఎంజేపీ కట్టేస్తారు అదే ఉద్దేశంతో మా ప్రసాద్ గారు పెడతారు. డాక్టర్ గారు చెప్పండి, ఎవరితో ఎంజేపీ కట్టేస్తారు కదా? డాక్టర్ నేను చెప్తాను, ఎవరు చెప్తారు ఎంజేపీ అది చెప్పండి. మండలి రామకృష్ణ గారు డెఫినెట్ గా ఎంజేపీ కడతారు 2 మందికి. రామకృష్ణ గారు మీరే విపత్తులు వచ్చినా కానీ మనకి ఇక్కడ ఫస్ట్ స్పందించేది ఎల్సీఐ లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్మాణ శ్రీనివాసరావు గారు చెప్పుకుంటారు ఇండామినేషన్లో. ఆ ఎల్సీఎఫ్ నేను మనం బలవంతం చేస్తేనే మనకు ఆ డబ్బులు వస్తుంటాయి. లాస్ట్ ఇయర్ ఇక్కడ మనం వరదలు వచ్చినప్పుడు $1,00,000 ఎల్సీఎఫ్ నుంచి మన జిల్లాకు వచ్చిందండి. అలాగే బ్లడ్ బ్యాంక్కి మరో $1,00,000 రావడం ఏది గడ్డే శాంతి ఆయాములు అలా $2,00,000 లాస్ట్ ఇయర్ మనం ఎల్సీఎఫ్ నుంచి తీసుకోవడం జరిగింది. అలా నేను బలవంతం చేశాను సార్ మా వయసులో. మీరు మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ కట్టాలి అనుకుంటాను. కట్టాలి సార్, కట్టాలండి. మనస్ఫూర్తిగా మన రామకృష్ణ గారు అభినందించారంటే నాకు తెలిసిన కట్టాలని అంటే తెలుగుగా అంటే ముందుకు రాలేమో అనుకుంటారు మా డాక్టర్ గారు. గ్యారంటీగా మీరు ఎంత సర్వీస్ చేస్తున్నప్పుడు గ్యారంటీగా ఆ ఎంజీఆర్ కూడా చూడండి చార్టర్ మెంబర్గా వచ్చే ఆయనతో నేను ఎంజీఆర్ కట్టడానికి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. ఎందుకంటే మనం కట్టేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వైజ్గా ప్రతి సర్వీస్ కార్యక్రమానికి ఉపయోగపడతాయండి. లేకపోతే నేను మొన్న $25,000 కట్టడానికి నేను సాగించేవాడిని కాలేదు. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను రామకృష్ణ గారు, మేము అందరం కలిసి రేపు 4వ తారీఖు నాడు తిరుపతి వెళ్తామండి. అంటే ఎంజీఎఫ్ కట్టిన ప్రతి ఒక్కరిని కూడా 3వ తారీఖు బయలుదేరి 4వ తారీఖు ఉదయం విఐపి దర్శనాన్ని కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటా. రాజేశ్వరరావు గారు దాన్ని కోఆర్డినేటర్గా పెట్టడం జరిగింది. అలా 4వ తారీఖు నాడు మనం తిరుపతి వెళ్తున్నాం. అంటే మేము ఈ రోజు ఎంజీఎఫ్ ద్వారా పూర్తి చేయాలి. 4వ తారీఖు 3వ తారీఖు మాట్లాడాలి, తిరుపతి రావాలి. అది సార్ విషయం డాక్టర్ గారు మీరు చెప్పలేదు, నేను చెప్పాను. ఎందుకంటే తెలుగు తాలూకా మీద నాకున్న అభిమానం అలాంటిదండి. ఆ రకంగా మీరు మా బాబాకి ఉండి చేస్తున్నారు. ఆయన ఎక్కడ కట్టమంటారండి. ఎందుకంటే ఆయన కొంచెం తెలుగు లైన్ ద్వారా జాతిగా కట్టాలని అనే ఉద్దేశం ఆయన పేర్చకపోవడంగా రామకృష్ణ గారు పేర్చకపోవడం జరిగింది. అలాగే రామాంజనేయులు గారు కానీ వీళ్ళందరూ మంచి పొటెన్షియల్ ఉన్న మెంబర్స్ అండి. వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ మూలంగా డబ్బులు ఖర్చు పెట్టారు మెంబర్స్ వీళ్ళందరూ భూతాలు వారు కానీ. అలాగే ఆ రకంగా అవినీతి అనే క్లబ్ మాత్రం అవని అనే క్లబ్ మాత్రం ఇంకా జీవితంలో మనకి పోవడానికి వీలు లేకుండా ఆ రకంగా ముందుకు కృషి చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. డాక్టర్ గారితో పాటు నేను కూడా కొంత దానికి సహాయ సహకారాలు అందిస్తాను. అలాగే పథకండే పని క్లబ్ కూడా ప్రమాణంగా ముందుకు తీసుకెళ్ళాను. ఆ రకంగా తెలియపడుతూ మీరందరూ నా యొక్క బలం అని చెప్పాను కదా. ఆ రకంగా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం ప్రమాణంగా వర్క్ చేసి మీకప్పటి నుంచి డాక్టర్ గారు చెప్తుంటే ఆయన ఆర్సీ ఎవరే కాదు ఆయన వైఫ్ను కూడా జడ్జిగా పెట్టి ఆయన ప్రమాణంగా మీ అందరినీ దానికి కూడా ఖర్చు ఉంటుంది. చాలా ఓర్పు కూడా కావాలండి. అంత ఓర్పు, అంత సహనం, అంత డబ్బు కూడా ఖర్చు పెట్టి మీ అందరినీ కూడా ఈ వైద్యంలో తీసుకొచ్చినందుకు డాక్టర్ గారిని కూడా సభాముఖంగా మరొకసారి ఆయన సభాముఖంగా ఈ విధంగా ఈ కార్యక్రమంలో ప్రవేశించాలండి.
ఎక్సర్సైజ్ చేస్తారు. మన ఏదైనా కూడా డాక్టర్ గారు ఒక సహాయ సహకారాలతో మనం బ్రహ్మాండంగా అది చేస్తాం. ఘంటసాల మండలంలో కూడా కలుగుతున్నాం. ఘంటసాల మొదల మండలంలో కూడా కలుగుతున్నాం. ఆ 2 చదువులు కూడా నడుస్తున్నాయి. అది కూడా 2 మంత్స్ ఆ 2 చదువులు కూడా వస్తాయి. ఈ రకంగా మనం ఇప్పుడు ఈ శ్రీకృష్ణానికి వృత్తులు చదువు ప్రకారంగా చదువు చేసిందో అలాగే నక్షత్రంలో ఇంకా కలిగి అలాగే ప్రధాన మండలంలో చదువుతామండి. కుర్చీలో కూడా చదువుతారు. అలాగే గురుగారు పూర్వంలో చదువుతాం. ఆ రకంగా పెట్టబట్టే నేను పన్నెండు చదువు పెట్టాను. ఇంటర్నేషనల్ వాళ్ళు మెడల్ తీసుకోవడం జరిగింది అన్నమాట. సన్మానం ఆ రకంగా మీ అందరం కూడా పల్లెటూరులో ఉన్నామని కూడా బ్రహ్మాండంగా నలుగురికి వచ్చినా కానీ జిల్లా ప్రోగ్రాం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రకంగా మనందరం కూడా అక్కడ మంచి సర్వీస్ యాక్టివిటీ చేయడం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడం ఆధార్ అనేక సేవా కార్యక్రమాల్లో నిరంతరం ముందుకుంటున్నాను. అన్ని విషయాల్లో మరి ఆ దంపతులిద్దరూ కూడా వైద్యమనే కాదు, వారి ప్రొఫెషన్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అందరి మిత్రులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని అందరికీ కూడా మరి పేరు పేరుగా ఆ స్నేహస్థాన్ని అందించడం కానీ వాళ్ళ స్టాఫ్ని మరి ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కూడా వాళ్ళ మంచి చెడు చూడటం కానీ ఇంకా సుమారు మరి గవర్నర్ గారు 365 రోజులు అమ్మనితరమైన కార్యక్రమం చెప్తే ఇక్కడ నేను కూడా చాలామంది మా దగ్గరికి పేషెంట్లు వస్తారు. వాళ్ళ తరఫున ఎక్కడెక్కడో ఫోన్ చేసి రావాల్సి వస్తుంది అని మన కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ పార్టీ సుధాకర్ గారి వారి కానీ ఏ విషయంలో కానీ మరి ఒక పాఠశాలని ఒక ఆయన అడిగాడు, సముద్రం నీళ్ళంతా నీళ్ళని ఉప్పగా ఉంటాయి, కారణం ఏంటి? నది నీళ్ళు తీగా ఉంటాయి, కారణం ఏంటి అంటే సముద్రుడు అన్నాడంట, నేను తీసుకోవడమే కానీ మరి ఎవరికి ఇవ్వడం నీళ్ళు, అదే నది అయితే తిరిగి మరి తీసుకోవడం తిరిగి మరి అన్ని చిన్న చిన్న కాలువలకి వెళ్ళి మనం తాగటానికి దేనికైనా లేదు తిరిగి నీళ్ళు ఇస్తుంది కనుక అవి తీగా ఉంటాయి, ఇవ్వను కనుక నా నీళ్ళు ఉప్పగా ఉంటాయి అన్నాడు. అంటే ఎందుకు చెప్పాను అంటే దీని విషయం సుధాకర్ గారి ఇద్దరు కూడా వాళ్ళ ప్రొఫెషన్లో బిజీగా ఉంటుంది. నాకు తెలిసి ఆయన పొద్దున ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి ఎంత బిజీగా ఉంటాడో దగ్గరగా ఉన్నవాళ్ళకే తెలుసు. అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా మరి వాళ్ళ ప్రొఫెషన్లో చక్కగా చేసుకుంటూ సమాజానికి ఏది అవసరమో, ఇది అవసరమైన విషయంలో రాజేష్ గారు అడిగితే ఇది నేను చేయను అనే కాన్సెప్ట్ అసలు లేదు. రీజన్ చైర్పర్సన్గా మరి సుధాకర్ బాబు గారు కానీ, జోన్ చైర్పర్సన్గా మావల్ గారు కానీ ఇద్దరు కూడా మన ఆ రకమైన ఆదర్శ దంపతులుగా లైవ్లో ఈ సంవత్సరం రీజన్ చైర్పర్సన్గా, జోన్ చైర్పర్సన్గా మన జిల్లా గవర్నర్ బిపిఎస్ ఆంజనేయ గారు అడగగానే మరి 2 చోట్లు అవని అభయాలు మన ఆయన కూడా బాగా ఇష్టం. అంజలి క్లబ్ నుంచి మరి రావడమే కానీ అంజలి అభయ అవని మరి ఇట్లాంటివన్నీ కూడా దేవాలయం తీసుకురావాలి, క్లబ్లు కూడా నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. ఇందాక రాజలక్ష్మి గారు బయటికి వెళ్ళిపోయినట్టున్నారు.
రాజలక్ష్మి గారు అడిగారు, నేను 2-3 సార్లు పిలిచారు నన్ను పిలిచి ఇవ్వడానికి. నాకు ఏ విషయం తెలియదు, తెలుసుకోవడానికి నేను కొన్ని చెప్పాను కానీ నాకు అర్థం అవ్వలేదు. ఏంటి లైఫ్లో ఎక్కడం పోయి అమెరికాలో ఉంది, ఎప్పుడు పుట్టింది, 108 సంవత్సరాల క్రితం పుట్టింది, ఎంతో చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక్కోసారి వాడున్న ఆడవాళ్ళు వినకపోవచ్చు, కానీ ఇవాళ మరి ప్రపంచం అంతా కూడా ప్రతి నిమిషం సేవ చేయడం అనేది లైన్స్ ముఖ్య ఉద్దేశం. 24 గంటలు ప్రపంచం అంతా ప్రతి నిమిషం కూడా ఎక్కడో చోట సేవ జరగడం మన లైన్స్ ముఖ్య ఉద్దేశం. ఒక కన్ను అడ్మినిస్ట్రేషన్ అయితే ఒక కన్ను సర్వీస్. అట్లాగే స్నేహం ఒక కాన్సెప్ట్ అయితే దాని ద్వారా సేవ రెండో కాన్సెప్ట్. స్నేహం అంటే ఎక్కడో అవిగడ్డ, ఆగాలంక, పతికడ్డపల్లి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మరి కోడూరు ఎక్కడెక్కడో మీరు ఉంటే మరి ఇక్కడ మేము ఉంటే మరి ఇక్కడి నుంచి అక్కడికి స్నేహం వచ్చింది అంటే సరే లైన్ సంస్థ రాలేదు. అనేక మరి నేను కెనడాలో ప్రమాణ స్వీకారం చేశాను, మరి ఆంజలి గారు అమెరికాలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచం అంతా కూడా మన మిత్రులందరూ కూడా 14 లక్షల మంది ఉన్నారు. ఎవరికైనా ఎక్కడికి ఇంటి పేరు మీద నాకు తెలిసి వాళ్ళ ఈ 5 రోజుల్లో 15-20 మంది ఉంటారా? నాకు లేదు. మరి ఇంటి పేరు మీద ఒక గర్భ మిత్రులే ఇక్కడిక్కడ ఉంటే లైన్స్ అనే ఒక మిత్రులు మరి ప్రపంచం అంతా ఉంటే 14 లక్షల మంది అనేక చేస్తూ ఉంటే మరి ప్రత్యేకంగా లైన్స్ సంస్థలోకి వచ్చేసిన మరి కొత్తగా నూతనంగా చేరిన సభ్యులందరికీ కూడా వారొకసారి ఆహ్వానం పలుకుతూ ఇందాక యూపీఎస్ ఆంజనేయ గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఆయన టార్గెట్స్ అని కొన్ని చెప్పారు. ఆ టార్గెట్స్ రీచ్ అవడానికి ఆయన చేసిన మరి కష్టం కానీ ఆయనకున్న కమిట్మెంట్ కానీ నాకు తెలిసి ఇవాళ ఇందాకే చెప్పారు, మన జిల్లా కాదు మల్టిపుల్ గారు ప్రపంచంలోనే మన జిల్లాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి గారు ప్రత్యేకంగా మరి వాళ్ళు అభినందిస్తూ నేను ఎక్కడ గట్టోత్కచుడు సినిమా అనుకుంటా, సినిమాలో చూశాను. గట్టోత్కచుడు శ్రీకృష్ణుని కలవటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కనపడ్డాడు, ఎక్కడ ఉన్నాడు అని ఎత్తుకుంటా ఉంటాడు. ఎత్తుకుంటా ఉంటే శ్రీకృష్ణుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషం వేసుకొని ఎక్కడో చాట కూర్చుంటాడు. గట్టోత్కచుడు ఆయన ఇంటికి వచ్చి ముసలిగా శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో అడుగుతాడు. నాకు తెలియదైనా నన్ను తీసుకెళ్తూ చూపిస్తాను అంటాడు. లేవు, నన్ను లేదు తీసుకెళ్తే నేను చూపిస్తాను అంటాడు. సరే అదే గొడవకి వెళ్ళి కదా, నేను ఏడుతో లేకపోతే కదా, నేను టైంలో ఏడుతో లేపుతాడు, చీకటి వెళ్తాడు, 2 చేతులు కొట్టి వెళ్తాడు, చాలా కష్టాలు పడతాడు. అప్పుడు కానీ తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు గారు నేను ఎందుకు చెప్పానంటే యూపీఎస్ ఆంజనేయ గారు అంతటి బలవుతుంది. ఎందుకు అంటే $85,000 తీసుకురావడం, $101,000 తీసుకురావడానికి ఆయన చేసే కృషి కానీ, ఆర్సీలు జెర్సీలు సేవా మహోత్సవంలో మరి 100 సైకిల్ తీసుకురావడం కానీ, 1270 రిజిస్ట్రేషన్ ఇంతవరకు నాకు తెలిసి మరి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా 12 ఏళ్ళు చేసి ఆయన ఇంత టార్గెట్ రీచ్ అవుతారు. కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు 1,00,000 మందికి కంటిన్యూస్గా చేయాలి, కవచోళ్ళ వాళ్ళకి ఒక ట్రైనింగ్ కానీ, మరి క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి కానీ, మోడీ గారు ధనరాజు నాగరాజు లక్ష్మణ్ గారు ఎక్కడ నిలిపోయారు మార్గదర్శకంగా ఎటువంటి సేవలు అవసరం, ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ గా నడవాలి అనే విషయంలో మీరు సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇస్తాను కదా మీరు ఎక్కడ మార్కెట్ చైర్పర్సన్ అభినందించి పంచూరు దుర్గప్రసాద్ గారు, సర్వీస్ చైర్పర్సన్ అప్పిగట్ల అప్పారావు గారు, మెంబర్షిప్ చైర్పర్సన్ ఎక్కడి హనుమంతప్రసాద్ గారు.
ఎల్సీ కోఆర్డినేటర్ కొల్లు రాధాకృష్ణ గారు, అదే కనిపించండి మార్కెట్ చైర్పర్సన్ రాజేష్ గారు, సర్వీస్ చైర్పర్సన్ రాధాకృష్ణ గారు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కోర్సు రవీంద్ర గారు, ఎల్సీ కోఆర్డినేటర్ ప్రదీప్ గారు, మెంబర్షిప్ చైర్పర్సన్ రవికుమార్ గారు. సార్ వీళ్ళందరూ ముందుకు రావాలి. నేను చదివే పిల్లలందరూ ముందుకు చూపించుకోవాలని. గీతాంజలి నుంచి సర్వీస్ చైర్పర్సన్ చంద్రబాబు గారు, మార్కెటింగ్ చైర్పర్సన్ రామ్ కుమార్ గారు, ఎల్సీ కోఆర్డినేటర్ సోషల్ శ్రీనివాసరావు గారు, మెంబర్షిప్ చైర్పర్సన్ వెంకట సత్యనారాయణ రాజు గారు. అంజలి కనిపించండి మార్కెటింగ్ చైర్పర్సన్ కొత్త శ్రీనివాసరావు గారు, సర్వీస్ చైర్పర్సన్ సిహెచ్వి సుబ్బయ్య గారు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు గారు, ఎల్సీ వెంకట సుధాకర్ గారు, మెంబర్షిప్ చైర్పర్సన్ గారు. దుర్గారెడ్డి నుంచి ఎల్సీ కోఆర్డినేటర్ దుర్గాబాబు గారు, సర్వీస్ చైర్పర్సన్ లక్ష్మీ కుమార్ గారు, మెంబర్షిప్ చైర్పర్సన్ కనకరాజు గారు. మెంబర్షిప్ చైర్పర్సన్ ప్రతి మీటింగ్లో కూడా ఎటువంటి సభ్యులు తీసుకురావాలి, ఎటువంటి సభ్యులైతే సమాజానికి అవసరం, వాళ్ళందరూ కూడా చక్కటి సేవా ముందుని తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక చక్కగా మన మీటింగ్లో చర్చించి వాళ్ళ గురించి తెలియజెప్పి మరి వాళ్ళకి తీసుకురావాల్సిన బాధ్యత మెంబర్షిప్ చైర్పర్సన్. అలాగే దసరా గారు మీ అందరూ ప్రజలండి ఓరకొండ శివశంకర్ గారండి, విజయవాడ ఆరో ప్రజలు పెద్ద శ్రీనివాస్ గారు, సెక్రటరీ డాక్టర్ జ్యోతి గారు. మీరు ఇన్స్టాల్ చేశారు సెక్రటరీగా, ఇది మొదటిసారి. ఓకే, అందరూ కూడా మొదటిసారి. వాస్తవానికి తోపు సెక్రటరీ అంటే వెంటనే 20 మంది ఉన్నాయి, 30 మంది ఉన్నాయి. ప్రధాన గారికి చూడడం, అధ్యక్షుల గారికి చూడడం, ఏ మీటింగ్ అయినా ఎజెండా పంపిస్తారు, సభ్యులందరికీ తెలియజెప్పడం, సభ్యులందరికీ తెలియజెప్పిన తర్వాత మీటింగ్లో ఏం జరిగిందని మినిట్స్ రికార్డ్ చేసే బాధ్యత కూడా సెక్రటరీస్. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ బండా రెడ్డి గారు, అంజలి సెకండ్ వైస్ ప్రెసిడెంట్ దేవి రవణ గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సివి శంకరరావు గారు, దుర్గా విజయవాడ అభయ ప్రెసిడెంట్ డాక్టర్ వాసుదేవ గారు, విజయవాడ గీతాంజలి ప్రెసిడెంట్ డాక్టర్ పి రాజేశ్వర గారు, విజయవాడ అంజలి ప్రెసిడెంట్ డాక్టర్ పి వసంత్ కుమార్ గారు, విజయవాడ 360 రోజులు అన్నదానం చేయాలి, 1,00,000 మందికి ఐస్ క్రీమ్ చేయాలి. నాకు తెలిసి ఒక అవిలిగడ్డ నాగాలంక కోడూరు 3 రోజుల్లోనే 15,000 నుంచి 20,000 మంది స్టూడెంట్కి ఐస్ క్రీమ్ చేసే కెపాసిటీ విశ్వనాయకుడు వాసుగారికి ఉంది. ఉందా? ఉంది. ఎందుకంటే మనకి చేయగలిగే వైఎస్ గారు ఆ రకంగా దృష్టి పెడుతూ చేయాల్సిన బాధ్యత వాళ్ళిద్దరు కూడా మన ముందు. అట్లాగే మరి ఈ ఊళ్ళో మన అవయ్య కానీ, అట్లాగే అంజలి కానీ, దుర్గతేజ కానీ అందరూ కూడా ఐస్ క్రీమ్ క్యాంపులు కానీ, అన్నదానం కానీ, మరి క్యాన్సర్ అవేర్నెస్ కానీ ఈ మధ్యన బాగా క్యాన్సర్ సభ్యులు అందరూ కూడా ఒకసారి గట్టిగా వేస్తారని చెప్పారు. అట్లాగే ఒకసారి ఇతర సభ్యులు అన్ని క్లబ్ల సభ్యులు కూడా ఒకసారి అందరం పొరవలేదు, ఒకసారి అనుకోకుండా అందరూ కూడా రిలీజ్ చేసినట్టు 5 క్లబ్ల సభ్యులు దేవస్థానాల్లో వాళ్ళు వాళ్ళందరికీ కొన్ని బాధ్యతలు చెప్పారు. మాకేం బాధ్యతలు చెప్పలేదు అనుకోకుండా మరి అధ్యక్షులు వారు కొన్ని బాధ్యతలు మీకు అప్పచేస్తారు, కొన్ని కమిటీలు వేస్తారు, అవన్నీ కూడా నిర్వహించే బాధ్యతలు. అట్లాగే వేరే చెప్పిన బాధ్యతల్ని ప్రతి నెల మీటింగ్కి హాజరై వాళ్ళు చెప్పే బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారో లేదో చూసే బాధ్యత కూడా మీరే. ఆ రకంగా మీరందరూ కూడా ఈ బాధ్యత నిర్వహిస్తారండి. లైన్స్ క్లబ్ ఆఫ్ దుర్గతేజ, లైన్స్ క్లబ్ ఆఫ్ అంజలి, లైన్స్ క్లబ్ ఆఫ్ గీతాంజలి, లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అభయ, లైన్స్ క్లబ్ ఆఫ్ అవగేత అవని 2025-26 సంవత్సరానికి నూతన కార్యవర్గం నాచే రిజిస్ట్రేషన్ మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఒక్కసారి అవకాశంతో అధ్యక్షులు మాత్రం మీటింగ్కి రావాలనుకుంటున్నాం. అందరూ ఇతర సభ్యులందరూ కూర్చోవాలనుకుంటున్నాం.
ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మెయిన్గా ఈరోజు ఇన్స్టలేషన్ చేస్తున్న మిర్యాల వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పాను. క్లిస్టల్ క్లియర్గా జగ్గయ్య గారి వాయిస్ లాగా ఉంటుంది, అందుకని మీతో చేయించమని ఇన్స్టలేషన్ నేను కోరాను. అలాగే మెయిన్గా ఈ సంవత్సరం మన గవర్నర్ గారిని చూసినాక నాకు ఒకటి అర్థమైందండి. మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మన విజయవాడ ఈ కృష్ణా జిల్లా మొత్తంలో భోజనానికి కానీ ఇంకా ఏ కష్టాలకి లోటు రాదని నాకు అర్థమైంది. మీరు చేసే సేవలు చూసినాక నాకు ఆ విషయం బాగా అర్థమైంది. ఇంకా భోజనానికి కానీ అలాగే వాళ్ళకి మనం చేసే సేవల వల్ల వాళ్ళ కష్టాలు చాలా వరకు తగ్గిపోతాయని అనిపించింది. అలాగే ఇంకా మెయిన్గా మన ఆర్సీ గారి గురించి చెప్పాలంటే, కోరికలు అందరూ కోరుతారు, నేను కోరంగానే దేవుడు వరాలు అందించినట్టు మా ఆర్సీ గారు నాకు ఎప్పుడూ అండగా ఉంటారు. మా పేషెంట్లు చాలామంది వాళ్ళ ప్రొసీజర్కి వాటికి లేట్ అయితే వాళ్ళని భోజనానికి బయటికి వెళ్ళమంటాం. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా ఫుడ్ అరేంజ్ చేద్దామండి అని నేను కోరగానే వెంటనే నిత్య అన్నదానం అనే కార్యక్రమాన్ని డాక్టర్ గారు నిర్వహిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి. అలాగే ఈ నిత్య అన్నదానం ఈ ఇయర్ ఒక్క సంవత్సరంలో ఇప్పుడు వరకు కాదండి, కంటిన్యూ మా పిల్లలకి ఇద్దరికి కూడా నేను చెప్పాను. మా పాప సహన అలాగే మా ప్రజ్వల్, మా తర్వాత కూడా మా తరతరాలు కంటిన్యూ చేయాలి. మా వారసులుగా కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాం. ఆస్తులే కాదు, సేవలో కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా దాంట్లో ఈ అన్నదానం ఒకటి, లయన్స్ క్లబ్లో అతి త్వరలో వాళ్ళని కూడా తీసుకొచ్చి మా తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ సేవను అందజేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇయర్ అభయ క్లబ్, మన అభయ ఆంజనేయ స్వామి పేరు మన గవర్నర్ గారి పేరు కలుస్తుందని అభయ క్లబ్ అని మేము పేరు పెట్టాం. అలాగే అవనిగడ్డ క్లబ్, మా డాక్టర్ గారు దివసీయంలో పుట్టారు కాబట్టి అవనిగడ్డ క్లబ్ అని పెట్టాము. రెండు చాలా గ్రాండ్ సక్సెస్గా ముందుకు వెళ్ళాలి. అలాగే సేవలో చాలా కార్యక్రమాలు చేపట్టి మన గవర్నర్ గారికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. అల్లుడి గారు అయితే నేను కూతురు కాబట్టి మళ్ళీ మనకి తర్వాత చెప్పొచ్చు అని చెప్పి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. మీ అల్లుడి గారికి ఇచ్చేయమంటారా మైక్? ఇప్పుడు మన ఆర్సీ గారు మాట్లాడతారండి. శరాబంద్ర గారు కోరిక మేరకు సభకు అధ్యక్షత వహిస్తున్న దుర్గా పావని గారికి, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈబీఎస్ ఆంజనేయ గారికి, రాష్ట్ర గవర్నర్ వెంకటేశ్వరరావు గారికి, తదితర పెద్దలందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు. ముందుగా నాకు అధ్యక్ష పదవిని బాధ్యతలు అప్పగించిన అంజలి ఫౌండర్ కొల్లూరు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వారు అప్పగించిన బాధ్యతలు గవర్నర్ గారు నిర్దేశించిన కార్యక్రమాలను తప్పకుండా నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంగణంలో మా ఆర్సీ గారు ఎక్కడ సుధాకర్ బాబు గారు నిత్య అన్నదానం చేస్తున్నారు. వారి ప్రోత్సాహం కూడా ఈ అంజలి బాబుకి ఎంతో ఉంది. వారి సలహాలు కూడా మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా నేను అంజలి క్లబ్లో మెంబర్గా, ట్రెజరర్గా, సెక్రటరీగా ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాను. సభాధ్యక్షురాలు డాక్టర్ పావని గారు, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆంజనేయ గారు, ఆర్సీ గారు, తదితర పెద్దలు, పాస్ట్ గవర్నర్స్, పాస్ట్ సెక్రటరీస్, వేదిక ముందు ఉన్నటువంటి పంచామృతాలు, పంచరత్నాలు, పంచ క్లబ్ల యొక్క మెంబర్స్ అందరికీ కూడా సాయంకాల నమస్సుమార్లు. మరి గత 6 నెలల నుండి కొల్లూరు గారు మీరు యాడ్ చేయండి రండి అనుకుంటాం, మెంబర్స్గా చేయడం. ఈ రోజున గీతాంజలి ప్రెసిడెంట్ గా నాకు బాధ్యతలు అప్పగించారు. ఆర్సీ గారి, జెడ్సీ గారి సూచనల మేరకు తప్పనిసరిగా
అన్ని కార్యక్రమాలు సక్రమంగా కాలనిర్ణయాలన్నీ చేస్తూ మా యొక్క గీతాంజలి క్లబ్ని అభివృద్ధిలోకి తీసుకుని రావడానికి మా యొక్క డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్థిక సహాయంతో ముందుకు తీసుకొస్తామని ఒక్కసారి కోరుకుంటూ, అది ఒక్కసారి మనకి ఉన్నది ఇక్కడ అందరికీ కూడా పెద్ద అభయాంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. ఆంజనేయ గారు ఉండగా మనకి లోటేం చెప్పండి. అది ఇందాక ఒక్క మాటలో ఏంటంటే నాది సీమ నా క్లబ్ అన్నారు. కాబట్టి నా క్లబ్ను కూడా మీరు కొంచెం సహకరించాలని శత్రువు సరస్వతి పుత్రుడు సౌభద్రుడు మన అందరి వాడు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు. వీరు ఎంతటి సమస్య వచ్చినా, ఎటువంటి చిక్కు సమస్య వచ్చినా అవలీలగా తీర్చగలిగిన సమర్థులు. అట్లాగే ఆయన అజాత శత్రువు. ఎవరైనా మాట్లాడిన కావాలని చెప్పి వాళ్ళని మాట్లాడి వాళ్ళ మీద భుజం తట్టి నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి ఆకట్టుకునేటటువంటి ఆకర్షణ పని భాగాన్ని లెక్క చేయగా ఉన్నటువంటి సైలెన్స్ చాలా నెమ్మదిగా చేస్తారు. కనపడి ఆ మహాను రాజాను దీన్ని మీకు మధ్యలో అంత్యప్రాసలు చెప్తా. చిక్కుముడులను చక్కగా విప్పగల మేధస్సు, చిక్కుముడులను చక్కగా విప్పగల మేధస్సు, శత్రువుని సైతము మిత్రుడిగా మార్చగల వచ్చస్సు, శత్రువుని సైతము మిత్రుడిగా మార్చగల వచ్చస్సు. ఆ తేజరూపం చూడండి, ఆ చిరునవ్వు చూడండి, ఆ మదహాసం మాటలతో మంత్రముక్తుల్ని చేయగల వైభస్సు, మాటలతో మంత్రముక్తులు చూసారా? ఎంపీఎఫ్ అన్నారు, రెడ్డి కృష్ణారావు గారు అన్నారు, $85 అన్నారు. మాటలతో మంత్రముక్తుల్ని చేయగల వైభస్సు, పని భారాన్ని లెక్క చేయక కష్టపడు సైలెన్స్. పని భారాన్ని మాత్రం ఏం చేయలేదు, సైలెన్స్ గా చేస్తారు. మరి అమెరికా వెళ్ళారు, కొడుకు వెళ్ళారంటే ఆయన చేసుకున్న పూర్వజం కూర్చోండి. నైపుణ్యాన్ని ఇతరులలో మేల్కొల్పగల ఉషస్సు, నైపుణ్యాన్ని ఇతరులతో మేల్కొల్పగల ఉషస్సు, అనేక విధాలైన మంచి ఆలోచన గల సరస్సు, అనేక విధాలైన మంచి ఆలోచన గల సరస్సు, అనేక క్లబ్బుల ఫలితాల అభివృద్ధికి కీర్తి చేశారు తపస్సు. అందుకే మీరు చేసిన అన్ని క్లబ్బులు పొందాయి యశస్సు. అందుకే మీరు చేసిన అన్ని క్లబ్బులు పొందాయి యశస్సు. వారి అభివృద్ధి మార్గాలే విలువైన మనస్సు. వడ్లమూడి వంశానికి వన్నెలెత్తిన మహోన్నత తేజస్సు అయినా మన ఆంజనేయులు గారు పొందాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు మా కోడైనటువంటి దొడ్డాబాబు గారికి, ఈనాటి ముఖ్య అతిథి గవర్నర్ గారి ఆది గారికి, పాస్ట్ గవర్నర్ గారు విజయాల వెంకటేశ్వరరావు, ముఖ్య ఆర్సీ జెడ్సీ, మన 5 క్లబ్ల యొక్క మెంబర్స్, మన యొక్క ఆఫీస్ స్టాఫ్. ఎందుకంటే మాకంటే ముందు నుంచి 2 డేస్ నుంచి ఇది సొంత కార్యక్రమంగా కష్టపడే ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క విజయవాడ అభయ క్లబ్ ఆచరణ ఆలోచన డాక్టర్గా ఉన్నప్పుడు కొంత ఆలోచించాం. ఎందుకంటే మన యొక్క క్లబ్ని దిశానిర్దేశంలో ఒక బాధ్యతని పెట్టేటట్టుగా చేయగలం. ఎందుకంటే గవర్నర్ గారు ఆశయాల్లో ఆలోచనలో చూడగానే మాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం, ఒక బాధ్యత, ఒక కార్యాచరణ ఆయన యొక్క ఆలోచనలో ఒక ఎందుకు అనిపించిందంటే ప్రతి సంవత్సరం ఆయన అయ్యప్ప స్వామికి అక్కడ ఏర్పాటు చేసే అన్నదానం ఆ భగవంతుని ఇచ్చిన వరం.
ఆయన అన్ని కష్టాలతో కూడా అన్ని కార్యక్రమాల్లో చిన్న స్థాయి నుంచి డాక్టర్ గారు కానివ్వండి, ఆయన కానీ చాలా చిన్న కుటుంబం. ఈ కార్యక్రమాలు చేయగలిగే స్తోమత కూడా లేదు, కానీ భగవంతుడు ఆసక్తిస్తున్నారు. కాబట్టి వారు నాకు అందిస్తే మేము ఇంకా మీ యొక్క సహకారంలో మా యొక్క అలవాటు నుంచి మీరు అందించిన బాధ్యతలన్నీ కూడా మా యొక్క దిశ నుంచి నిర్వర్తిస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ అధ్యక్షుడు కొండవీటి ఈశ్వరరావు. and support everyone. పేరు సార్ అందుకే తెరబందిరావు గారు మా మామగారు 2 నిమిషాలు అల్లుడు కాదని చెప్పేశారు. కాకపోతే మేము ప్రభుత్వం మా మీద అభిమానంతో మీరు అందరూ వచ్చినందుకు అలాగే ఈరోజు మా మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేసి మాకు అభినందనలు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సేవ చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినప్పుడు ముఖ్యంగా భార్య సహకారం చాలా అవసరం. అయితే ఇక్కడ ఈరోజు మా అధ్యక్షులుగా ఈ సభ అధ్యక్షులుగా ఉన్న మా శ్రీమతి నాకు ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ తోడుగా నీడగా ఉండి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నాకు ఎంతో తోడ్పాటునిస్తున్న మా శ్రీమతికి మరి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే లైనిజంలోకి తీసుకొచ్చిన కొల్లూరి గారు, అలాగే నా స్నేహితుడు జలాచంద్ర. అసలు సేవ అంటే ఏమిటి, నేను ఏదో ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్న సందర్భంలో మనం సంతోషంగా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఒక పద్ధతి, అది కుటుంబ యజమానిగా అది తప్పదు. మన చుట్టుపక్కల వారిని చూసుకోవడం ఇంకొక పద్ధతి. అలా కాకుండా 210 దేశాల వ్యక్తులను కూడా వారి బాగోగులు కూడా చూసే అదృష్టం ఈ లైనిజం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎంజేఎఫ్గా చేరినప్పుడు నేను ఫస్ట్లో $1000 ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇది మరి ఎంజేఎఫ్గా అడుగుతున్నారు ఇచ్చాను అనుకున్నాను నేను. తర్వాత పిఎంజేఎఫ్గా కూడా బాగోదు వాళ్ళు 2-3 సార్లు అడిగారని ఇచ్చారు. తర్వాత ఎంజేఎఫ్ మా ఆవిడకి ఇచ్చేటప్పుడు నేను అడిగిచ్చాను, పిఎంజేఎఫ్ తీసుకుంటారా లేదని మరి గట్టిగా అడిగిచ్చాను. అది ఇప్పుడు మన లైనిజంలో ఉన్న మా గవర్నర్ గారు 83 మంది దగ్గర ఎంజేఎఫ్లు తీసుకోవడమే కాదండి, 22 లక్షలు ఇవ్వడానికి 22 నిమిషాలు కూడా తీసుకోలేదు. ఆయన తీసుకోవడం గారు ఇవ్వడంలో కూడా ఆయన ముందున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మా లైనిజంలో ఉండి మా గవర్నర్ గారుగా ఉన్నందుకు ఈ సంవత్సరం వారి ఆదేశాల మేరకు అలాగే 2 క్లబ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి టైం లేదు కానీ డబ్బు ఉంది. దే ఆర్ బిలియనియర్స్. ఇవాళ వచ్చిన వాళ్ళు కొంతమంది కోటీశ్వరులు. అది మా గవర్నర్ గారు కూడా వాసన పట్టేశారు. కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, బ్యానర్లు కట్టే వాళ్ళు ఉన్నారు, బ్యానర్కి డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. 2 రకాలు
ఈ క్లబ్లో ఉన్నారు, అవనిలోనూ అభయాలోనూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చక్కగా మంచి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని రేపొద్దున్నే మరి మనం ముందే తెలుస్తూ మనకేం పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం అన్నారు, రెప్పపాటే జీవితం అన్నారు. ఈ కాన్సెప్ట్లో మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే మరి ఎదుటి వ్యక్తికి ఆనందాన్ని పంచుతూ ఉంటే మనకు ఆ సంతోషం వస్తూ ఉంటుందనే విషయాన్ని మనకి లైనిజం చక్కగా బోధిస్తుంది. అందుకు కాబట్టి పెట్టిన ఆయన లేకపోయినా కూడా ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ లైనిజం నడుస్తుందంటే, ఇన్ని దేశాల్లో నడుస్తుందంటే దానిలో ఉన్న మరి ఆ మ్యాజిక్కే వేరు. అలాంటి మ్యాజిక్ని మీరు కూడా ఆస్వాదిస్తారని, జీవితంలో మంచి సేవా కార్యక్రమాలు చేసి అపరిమితమైన సంతోషాన్ని అనుభవిస్తారని, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గర్వంగా, సంతృప్తిగా, మానసిక తృప్తితో ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన లైనిజం పెద్దలందరూ ఇవాళ సభలో ఉన్నారు. సేవ చేయగలిగే అదృష్టం ఉందంటే దేవుడు వాళ్ళకి ఇచ్చాడని అర్థం. అలాంటి దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇవాళ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ మనం గట్టిగా చప్పట్లతో కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. వారి జీవితాన్నే పనంగా పెట్టి కొవ్వొత్తిలాగా కరిగిపోతూ మనందరికీ వెలుగు చూపిస్తున్నారు. అలాంటి గొప్ప నాయకులు ఈరోజు మన వెనకాల నిలబడి ఉన్నారు. లక్షలు అనేది చాలా ఇన్నిటికల్ అండి. వాళ్ళ జీవితంలో అమూల్యమైన సమయాన్ని కూడా వెచ్చిస్తున్న అలాంటి లీడర్స్ ఈరోజు మన కోసం వచ్చారు. అలాగే ఇక్కడ కూడా మరి లైనిజంలో ఇంట్రెస్ట్ మీద మరి సభ్యులుగా చేరిన వాళ్ళు కానీ, తర్వాత లైనిజం గురించి ప్రోత్సహించడానికి వచ్చిన వాళ్ళు కానీ, మరి వీరందరూ కూడా ఎదురుగుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా ఫోన్ కాల్ వచ్చి వెంటనే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము ఇచ్చే ఆతిథ్యం కూడా తర్వాత స్వీకరించవలసింది కోరుతున్నాను. భోజనాలు కూడా టైం అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకెళ్ళాం. తర్వాత మనం ఫర్దర్ కార్యక్రమాల్లో మనం మాట్లాడుకుని, మనం చర్చించుకుని ఈ క్లబ్లంతా కలిసికట్టుగా ఎలా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి, మన గవర్నర్ గారిని మరి ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలని మన ఆలోచించుకుని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ గారు, చక్రధర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోరుతున్నాను. అదే మాట్లాడి శ్రీరాబాబు గారికి, దుర్గా భవాని గారి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇన్స్టాల్ అయిన 5 క్లబ్ ప్రెసిడెంట్కి వాళ్ళ టీంకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సర్వీస్లో ఇంకా బాగా చేయాలని, మా డిస్ట్రిక్ట్ క్యాపిటల్ ఎప్పుడు స్థాయి కావాలని అంటే ఇప్పుడు కోర్టులోకి అందుబాటులో ఉంటారు వాళ్ళు లేదంటే చేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆశీర్వచన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సఫలపరిచే వాళ్ళ కుమార్తె కూతురు కూడా వేదికగా కావాలన్నాం. సఫలపరిచారు సుధాకర్
శ్రీనివాసరావు గారు, మా గుట్ట శ్రీనివాస్ ఉన్నారా? संपूर्ण आयुष्मान व दीर्घायुष्मान आचंदारकम महालक्ष्मी महाकाली महासरस्वती कृपाकटा कृष्ण प्रसाद ఏ క్లబ్